వాస్తవానికి భయాన్ని మించిన శత్రువు ఈ లోకంలో వేరొకటి ఏదీ లేదు. భయ పరిణామం ఎలా ఉంటుందో నీవు తెలుసుకోవాలి. భయాన్ని తొలగించుకోవాలని మనిషి అన్యాయాన్ని భరించడం నేర్చుకుంటాడు. అక్కడి నుండే అసత్యం జన్మిస్తుంటుంది. భయం కారణంగా మనిషి మనసు చింతతో, సంఘర్షణతో నిండిపోతుంది. వానిలో ఆలోచించే శక్తి నశించిపోతుంది. మనసుతో పాటు తర్కం కూడా నశిస్తుంది. భయం వలన మనిషి మనసులో కాఠిన్యం జన్మిస్తుంది. వాని జీవితమంతా దుఃఖభరితమవుతుంది. జీవితంలో ఆనందం లేకుండా పోతుంది. సత్ చిత్ ఆనందం, సచ్చిదానందమే పరమాత్మ స్వరూపం వత్సా. భయం కారణంగా మనిషి పరమాత్మ నుండి దూరంగా వెళ్లిపోతాడు.